విశాఖ ఋషికొండని ఏం చేస్తారు? జగన్ ఒక భవనాన్ని చంద్రబాబు గారి టైంలో ఈ పథకం పెడితే వదిలేశాడు, లేకపోతే ఈ భవనం కట్టిస్తే వదిలేశాడు. ఈ విమర్శలు 5 ఏళ్ళు చేశారు, ఇప్పటికీ చేస్తుంటారు. కేవలం 450 కోట్లతో కేవలం దాదాపు 7 భవనాలు ఒక కొండ పైన చెక్కి నీట్గా రోడ్లేసి గార్డెన్స్ కట్టి అద్భుతమైనటువంటిది. ఓ రాజధానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అందులో. ట్రాఫిక్ అనుగుణంగా కట్టబడ్డది, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కట్టబడింది. విశాఖ అనేది మేజర్ సెంటర్ భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అదే హయ్యెస్ట్ ఫైనాన్షియల్ సెంటర్. అన్ని కంపెనీలు అక్కడ ప్రయారిటీనే ఇస్తాయి. అట్లాంటి చోట్ల తక్కువ వ్యయంతో కట్టినటువంటి అద్భుత కట్టడాల్ని రాజకీయ భావదారిద్ర్యంతో, రాజకీయ మానసిక దారిద్ర్యంతో వదిలేయాలా? అదే నిజమైతే జగన్ అమరావతిని వదిలేయడం కూడా తప్పవదుగా, రైటే అవుతుందిగా. అంటే రాజుల వీళ్ళిద్దరూ, చంద్రబాబు జగన్, మా రాజ్యంలో ఆళ్ళ భవనాలు వాడడం, మా రాజ్యంలో ఈ భవనాలు వాడటం అంటాం. ఇది ఫ్యాక్షనిస్టులు, రౌడీలు చేసే పద్ధతి. ఫ్యాక్షనిజం ప్రాంతాల్లో వాళ్ళ భవనంలో మేము ఉండం, మా భవనంలో వాళ్ళు ఉండటానికి వీల్లేదు, ఇలాంటి మాటలు ఉంటాయి. అదే ఇప్పుడు